అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో, ముఖ్యంగా మీ వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తులతో వారి సహకారాన్ని కోరకుండానే మీ పనిని మీరే చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం బట్టి మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం తీసుకోకపోవడం వల్ల కూడా ఆత్మీయులైన వ్యక్తులు కొంత కినుక వహించే అవకాశం లాంటిది కనబడుతుంది. అంతేకాకుండా నూతన అవకాశాలు సద్వినియోగపరుచుకునే నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో మీరు నిర్ణయం తీసుకునే విషయంలో పూర్తిగా తీసుకోకుండా కొంత ఆలోచనలు చేస్తారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. మీకు మీ యొక్క బంధువర్గం యొక్క సహకారం, ముఖ్యంగా ఆత్మీయులైన సోదరుల యొక్క సహకారంతో అనుకున్న పనులు చేసుకోవడంలో ముందుకెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా వృత్తి చేసే ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి అందడంలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వచ్చిన ధనం కంటే కూడా ఖర్చులకే అధిక శాతం అవకాశాలు లాంటివి ఉన్నాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం కావచ్చు, కుటుంబ సభ్యుల కోసం కావచ్చు, ఆకస్మికంగా వ్యక్తులకి సహకరించడం కోసం కావచ్చు, ధనం ఖర్చు పెట్టుకునే అవకాశం లాంటిది కనబడుతుంది. సంతాన వర్గం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి విషయంలో మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ వాగ్దానాలు చేసేటప్పుడు దాన్ని పూర్తిగా నెరవేర్చుకోవడానికి తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, భాగస్వామ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామితో చర్చించేటప్పుడు అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆచితూచి వ్యవహరించడం బట్టి సమస్యలు ఉత్పన్నం కాకుండా మీరు ముందుకు వెళ్ళేటప్పుడు అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ గౌరవాన్ని పెంపొందించుకునేట్టుగా మీరు కృషి చేయాలి. కుటుంబ వాతావరణంలో కావచ్చు, వృత్తిపరమైన విషయాలలో, గృహ వాతావరణంలో మీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా మీరు కృషి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతున్నా, వృత్తిపరమైన విషయాల్లో అలాంటి సమస్యలు ఎదురవుతున్నా దాన్ని మీ యొక్క చాకచక్యంతో, మీ గౌరవంతో దాన్ని దాటుతూ ముందుకు పెడతారు.